హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మిల్కస్ కిచెన్. ఈరోజు మిల్కస్ కిచెన్లో సింపుల్గా పన్నీర్ చీజీ వెజిటబుల్ శాండ్విచ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం వెజిటబుల్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ కార్న్, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, క్యాబేజ్ వీటిని తీసుకున్నాను నేను. వీటిని కట్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్, 50 గ్రామ్స్ మెయోనీస్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వీటిని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ని మ్యారినేట్ చేసుకున్నాను. ఎలాగంటే ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి షాలో ఫ్రై చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ తీసుకొని ఒక చీజ్ స్లైస్ అలాగే పన్నీర్ ముక్కలు పెట్టేసి రెండో స్లైస్ మీద మనం ముందుగా వెజిటబుల్స్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని బ్రెడ్ మీద పెట్టేసి రెండింటిని క్లోజ్ చేసి పెనం మీద కాల్చుకోవాలి. కొంచెం బటర్ అప్లై చేసుకొని ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో బ్రెడ్ స్లైసెస్ వాటిని వేసి రెండు వైపులా బటర్ అప్లై చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే 5 మినిట్స్లో ఈ శాండ్విచ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.